ప్రేక్షకులకు మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతోనే తమిళ చిత్రం గరుడన్ను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేసినట్లు ఆ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల స్పష్టం చేశారు. మాతృకతో పోలిస్తే మన ప్రేక్షకులకు నచ్చేలా అవసరమైన మార్పులు చేసి భైరవాన్ని రూపొందించామన్నారు. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో జయసుధ కీ రోల్లో నటించిన భైరవం మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈటీవీతో ప్రత్యేకంగా ముచ్చటించిన విజయ్ భైరవం చిత్రం నిర్మాత రాధామోహన్తో పాటు చిత్ర బృందానికి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లడమే ఈ రోజుల్లో అతిపెద్ద సవాల్ అంటోన్న విజయ్తో ప్రత్యేక చిట్ చాట్. ఉగ్రం వంటి చిత్రాలతో మన తెలుగు సినిమా దర్శకుల జాబితాలో చేరాడు విజయ్ కనకమేడల. సో 2 హిట్లు అందుకొని ఇప్పుడు ముచ్చటగా భైరవం సినిమాతో 3వ హిట్ అందుకునేందుకు సిద్ధమయ్యాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, మన తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ సినిమా ఎలాంటి కొత్త అనుభూతిని పంచబోతుంది అనేది వివరించడానికి మనతో పాటు దర్శకుడు విజయ్ కనకమేడల మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. సో విజయ్ గారు నమస్తే. నమస్తే. సో 2 సినిమాలు హ్యాట్రిక్, 3వ సినిమా కోసం సో హ్యాట్రిక్ కొడతాడా లేదా అనేది మీ ఫ్యాన్స్ అంతా ఈగర్లీగా వెయిటింగ్. సో ఏంటి అది, ఎంతవరకు బిలీవ్ గా ఉన్నారు సార్? మనం ఫ్యాన్స్ అనే పెద్ద మాటలు మనకి ఇంకా నచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ నచ్చిన వాళ్ళకి మళ్ళీ 3వ సినిమా డెఫినెట్ గా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. 3వ సినిమా డెఫినెట్ గా 2 సినిమాల కనుక చాలా గట్టి కొడతాం ఇంకా. ఓకే. సో నాంది ఉగ్రం 2 సినిమాలు సో విజయ్ మీ ప్రతిభ ఏంటో చూపించారు. 3వ సినిమా కథ తెచ్చుకోవడానికి కారణం ఏంటి? అంటే కథలు లేక కాదు, చేయలేక కాదు. సినిమా అంటే మళ్ళీ సినిమా చేద్దాం సత్య యాడ్స్లో అనుకున్నప్పుడు మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు ఈ గరుడన్ సినిమా చూపించినప్పుడు సినిమా బాగా నచ్చింది. ఒక 3 హీరోలతో స్టార్ కాస్ట్తో బాగా చేయొచ్చు, మంచి బడ్జెట్లో చేయొచ్చు, 3 హీరోలతో పనిచేసే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుంది అన్న ఒక్క సెల్ఫిష్ దాంతోనే ముందుకెళ్ళింది. బేసిక్గా నేను రీమేక్ చేయడం కోసం పెద్దగా ఇష్టపడను. ఎందుకంటే నాంది సినిమా నేను హిందీకి రీమేక్ అమ్మినోడిని, ఆల్ లాంగ్వేజ్ రీమేక్ అమ్మినోడిని, ఇంకో దగ్గర నుంచి లాంగ్వేజ్ తెచ్చుకొని నేను పెద్దగా ఇష్టపడను. కానీ కథలో నాకు చాలా అంశాలు సినిమా చూసినప్పుడు నేను అనుకునే కథకి చాలా దగ్గరగా ఉందని. ఓకే, మనం చేసిన ఇలాంటి కథ చేస్తాం కదా, అలాంటి మనం 3 హీరోలతో సినిమా చేసే అవకాశం వచ్చింది, మనం ఎందుకు మిస్ చేసుకోవాలి అనేసి దాన్ని మన తెలుగు నేటివిటీకి మార్చుకొని 3 క్యారెక్టర్స్ కూడా చాలా డెవలప్ చేసుకుని సినిమా చేశాం. అంటే 2 సినిమాల్లో నరేష్ గారు ఉన్నారు, 3వ సినిమాతో ఏకంగా 3 హీరోలు వచ్చారు. అలా 4 హీరోలతో సినిమా చేసి తక్కువ టైంలో అలా అనుకోవచ్చా? చాలా అలా కథలు సెట్ అవ్వాలి అంతే తప్ప ఏముంటుంది. ఇది అనుకోకుండా ఇప్పుడు నేను ఎప్పుడు మల్టీ స్టార్ కథ ఇప్పుడు రాయలేదు, నేను కెమెరా రోల్స్ కూడా చిరుగు ఎక్కడ రాయలేదు నేను ఏ కథలో కూడా. కానీ ఈ సినిమాకు రీమేక్ రూపంలో దొరికింది. దాని అవకాశాన్ని మనం వదులుకోవాలి, యూజ్ చేసుకుందాం, మన కెరీర్ కూడా మంచి బిల్డ్ అవడానికి ఉంటుంది, యూజ్ అవుతుంది కదా దాంట్లో. మీరు ఈ రీమేక్ ఎంచుకోవడానికి గల కారణం హరీష్ శంకర్ గారు ఏ కథ అయినా మన నేటివిటీకి తగ్గట్టు చక్కగా మార్చి మన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడంలో హరీష్ శంకర్ గారు ముందుంటారు. సో అదే స్కూల్ నుంచి వచ్చినటువంటి విజయ్ గారు కూడా అదే బాటలో వెళ్తున్నాడా, అందుకోసమే ఇక భైరవాన్ని ఎంచుకున్నాడా, గరుడాన్ని ఎంచుకున్నాడా అనేది కూడా వినబడుతుంది. ఏమంటారు? అసలు ఫస్ట్ నేనంటే ఇలాంటి క్వశ్చన్ వస్తే ఫస్ట్ చేయాలవద్దని ఆలోచుకున్నా వచ్చినప్పుడు. అదే బాటలో వెళ్తున్నారన్నది దానికి కదండి. అంటే హరీష్ గారు కథలు చేయలేక కాదు, ఒక కథ ఏదైనా కానీ అంటే మన దగ్గర ఎక్కడైనా లాంగ్వేజ్లో వచ్చిన ఒక కథ, ఒక మంచి ఎక్స్ప్రెషన్, మనకి రాని ఎక్స్ప్రెషన్ అక్కడ వచ్చింది, ఓకే అది మనకి వేసే అవకాశం మనకు దొరికింది, దాన్ని ఎందుకు మనం కూడా దాన్ని బాగా చేద్దాం అన్న దాంట్లోనే హరీష్ గారు చేసింది. అలాగే నేను కూడా ఏంటంటే 3 ఒక బలమైన యాక్టర్స్ని ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళకి కావాల్సిన మనం ఎలివేషన్స్, వాళ్ళకి కావాల్సిన క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటే చాలు అన్న దాంట్లో ఓకే చేసుకుంది. ఓకే. సో మరి మాతృక అంటే తమిళ్కి తెలుగుకి ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి? ప్రేక్షకులు ఆల్రెడీ కొంతమంది గరుడని ఇష్టపడేటువంటి ఆడియన్స్ అంతా కూడా చూశారు. సో అది రీమేక్ అయితే బాగుండని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే రూపంలో భైరవం రూపంలో రాబోతుంది. మరి తెలుగు తమిళ్కి ఉన్నటువంటి వ్యత్యాసంలో భైరవం ఏ స్థాయిలో ఉంటుంది? ఉందండి. అంటే తెలుగు కొంచెం తమిళ నేటివిటీలో కొంచెం తమిళ్ రూరల్ వాళ్ళ ఆర్గానిక్ ఉండే ఒక మెలో డ్రామా రన్ అవుతుంది కథలో. అలా కాకుండా మన నేటివిటీకి గోదావరి జిల్లాలో జరుగుతున్న ఒక గ్రామం, దేవీపురం గ్రామం లాంటి బ్యాక్డ్రాప్ తీసుకున్నాం మేము. కాబట్టి మన నేటివిటీకి కంప్లీట్గా చేంజ్ చేసాము. అందులో ఉన్న ఎమోషన్స్ కన్నా చాలా ఎమోషన్ ఎన్హాన్స్ చేసాము, ఫ్యామిలీ డ్రామా ఎన్హాన్స్ చేసాము, 3 ఫ్రెండ్షిప్ బాండింగ్ కోసం స్పెషల్గా సాంగ్స్ డిజైన్ చేసాము, మోర్ ఎన్హాన్స్ చేసాము. అన్ని అంటే ఎమోషన్ కానీ, యాక్షన్ కానీ, ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ, హీరో హీరోయిన్ ట్రాక్ కానీ అన్ని చాలా ఎన్హాన్స్ చేసాము. ఓకే. క్లైమాక్స్ విషయంలో మార్పులు జరిగాయి అంటున్నారు. ఎంతో క్లైమాక్స్నే కాదు, చాలా మార్పులు జరిగినాయి. క్లైమాక్స్నే కాదు, సినిమా స్టార్టింగ్ నుంచి చూస్తే భైరవం మన గరుడన్ సినిమా చూసిన వాళ్ళు వచ్చి కూర్చుంటే అలా ఉంటారు. ఫస్ట్ ఇదేంటి ఇది కాదు వేరే సీన్ ఉందే అని ఫీల్ అవుతారు. ఆదరు వెళ్తున్న ప్రాసెస్లో ఓహో
గరుడన్ లాగే ఉంది కానీ గరుడన్లా అనిపించట్లేదు అని ఎండు వరకు అలాగే తీసుకెళ్తారు సినిమా. ఎందుకంటే ఆ థీమ్ అలాగే ఉంటుంది, ఆ థీమ్ మిస్ అవ్వదు, అందులో ఉన్న ఎమోషన్ మిస్ అవ్వదు, అందులో ఉన్న ఐడియాలజీ మిస్ అవ్వదు. ఓకే, అన్నీ అలా ఉంటేనే మంచిగా మార్పులు చేసాం అనుకుంటున్నాను. అంటే గరుడన్ సూరి గారు చేశారు. సో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. గరుడన్తో ఒక్కసారిగా తన గ్రాఫ్ అంతా మారిపోయింది. సో ఇక్కడ మన పరిస్థితికి వస్తే ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు కమెడియన్స్ కాదు, ఒక హీరో పోర్ట్రేట్ చేస్తున్న వాళ్ళకంటూ ఒక కథలు ఎంచుకున్నటువంటి హీరోలు. అవును. సో అక్కడ కాస్టింగ్ ఎలా ఉంది, ఇక్కడ వీళ్ళు ముగ్గురు నేర్చుకోవడానికి గల కారణాలు ఏమన్నా? సూరి గారు కమెడియన్ కానీ ఆ సినిమాలో కమెడియన్ గా యాక్ట్ చేయలేదు, ఆ సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు ఆయన. కానీ ఈ సినిమా చేద్దాం అనుకున్న తర్వాత సాయి గారు హీరో అనుకున్న తర్వాత క్యారెక్టర్ అలా ఉంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ కమెడియన్ యాక్ట్ చేశారు కాబట్టి అండర్ ప్లే చేసుకుంటూ అలా ఉన్నారు. కానీ ఇక్కడ కంప్లీట్ గా సాయి గారి పొటెన్షియాలిటీ మనకి తెలుసు, సాయి గారికి ఉన్న ఫాలోయింగ్ మనకి తెలుసు కాబట్టి దాన్ని మార్చుకొని సాయి గారి నుంచి ఒక కొత్త బెల్లకొండ సాయి శ్రీనివాస్ గారిని సినిమా ప్రజెంట్ చేస్తున్నాం. ఒక విలేజ్ నేటివిటీలో చాలా కొత్తగా, అంటే సాయి గారే చాలా ఫుల్ఫిల్ అయ్యారు. ఫస్ట్ గెటప్ దగ్గర నుంచి తర్వాత సీన్స్ చేసుకుని చూసిన తర్వాత కానీ ఫైనల్గా కాపీ చూసుకున్నా కూడా బ్రో నేనైనా బ్రో నాకైనా చాలా కొత్తగా అనిపిస్తుంది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సేమ్ డిఫరెంట్గా ఆయనకు కూడా ఆ చేంజ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే సాయి తర్వాత ఇద్దరిలో ఎవరు, అంటే మనోజ్ కావచ్చు, రోహిత్ కావచ్చు, ఇద్దరిలో వాళ్ళిద్దరు ఫస్ట్ చాయిస్ అయినా లేకపోతే ఇంకా వేరే ఫస్ట్ చాయిస్ అండి, వేరే వేరే చాయిస్ లేవు అనుకోలేదు. అంటే ఫస్ట్ డిస్కషన్లో చాలా పేర్లు అనుకున్నాము. ఎటు తిరిగినా డిస్కషన్లో మాకు రోహిత్ గారు మనోజ్ గారు చేస్తేనే బాగుంది, రోహిత్ గారు మనోజ్ గారు చేస్తే బాగుంది. మొత్తం మా గ్రూప్ డిస్కషన్లో నుంచి తీసుకున్న కాల్తో అలాగే వెళ్ళాం. ఫస్ట్ నేను రాసింది రోహిత్ గారు మనోజ్ గారి పేరు, నేను నా రైటర్స్ రాసింది. తర్వాత ఇంకా దొరకపోతే ఏంటి ఒక ఆప్షన్స్ అయితే రాయండి మా ప్రొడక్షన్ టీం ఉంటుంది. అంటే ప్రొడక్షన్ టీం డిస్కషన్లో నుంచి వీళ్ళిద్దరినే మేము మాడుకొని వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాం. ఎస్ఆర్ నో వెళ్తేనే ఓకే చేయించుకోవాలి, నో అని చెప్పించుకోవద్దు, ఓకే అని చెప్పించుకోవాలి. దాంట్లో వెళ్ళాము, సినిమా చూపించాము, మా చేంజెస్ వినిపించాము. దాంతోపాటు గెటప్స్ ఎలా ఉంటాయి, క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుంది, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇద్దరు సైడ్ నుంచి వెంటనే ఓకే చేశారు. సో ముగ్గురితో ఎవరితో ఛాలెంజ్ అనిపించింది? నాకు తెలిసి మనోజ్తో చాలా జోష్గా జాయ్ఫుల్గా చేసి ఉంటారు. అందరూ ముగ్గురండి. అంటే ఇప్పుడు రోహిత్ గారు అందరూ చాలా రిజర్వ్గా ఉంటారు అనుకుంటారు, కానీ కొంచెం పరిచయం అయిన తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చి ఒక ఫన్, ఆ సెట్స్లో ఉండే ఒక ఎనర్జీ వేరే విషయం ఉంటుంది అనమాట. ఆయన దగ్గర నుంచి సెటర్స్ వేరే ఉంటాయి, ఎవరికి తెలియని విషయం అది. అలాగే మనోజ్ గారు ఉంటే ఆల్వేస్ ఎనీ ప్లేస్లో ఎక్కడున్నా కానీ ఆయన ఫుల్గా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సాయి గారు ఇంకా మా మనోజ్ గారికి సాయి గారికి ఒక మంచి రిలేషన్ ఉంది. అన్నయ్య తమ్ముడు పిలుచుకుంటూ ఉంటారు. మనోజ్ గారికి రోహిత్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, బాబాయ్ బాబాయ్ పిలుచుకుంటారు. ట్రయాంగిల్ నడుస్తూ ఉంటుంది. ట్రయాంగిల్ నడుస్తూ ఉంటుంది. ముగ్గురు ఉన్నప్పుడు అసలు కంటే చాలా జాయ్ఫుల్గా ఉంటుంది సెట్. లేకుండా ఒక కాంబినేషన్ ఒక్క హీరో మీద చేస్తున్నప్పుడు అంటే అరే అంత కాంబినేషన్ చేసినప్పుడు భలే ఉంది, ఒక చేస్తున్నప్పుడు అరే డల్గా ఉందని అప్పుడే మాకే తెలిసిపోయేది అనమాట. అబ్బాయి మాకు తెలిసిపోయేది. దాంతోపాటు హీరోయిన్ యాడ్ అయిన తర్వాత అదితి శంకర్ యాడ్ అయితే ఇంకా వేరే రచ్చరచ్చ కింద ఉండదు. ఆ అమ్మాయి ఎప్పుడు గోల ఉంటే అందరినీ ఏడిపించుకుంటూ ర్యాగింగ్ చేసుకుంటూ ఉంటుంది. ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పుడు ఇంకా మంచి ఫుల్ ఫన్ ఉంటుంది. ఒకరినొకరు పంచులు వేసుకుంటూ కామెడీ చేసుకుంటూ చాలా జాయ్ఫుల్గా జరిగింది షూట్ అంతా కూడా. ఇది చూస్తే మన కంటెంట్ చూస్తే పక్క కమర్షియల్ ఉంటుంది, ఇలా విధంగా ఫ్యామిలీ రిలేషన్స్ మధ్యలో జరిగేటువంటి కథగా కనబడుతుంది. సో ఆడియన్స్ దేన్ని తీసుకుంటారు? దీనిలో ఉన్నటువంటి కంటెంట్ని రిసీవ్ చేసుకుంటారు, లేదంటే కమర్షియల్ సినిమా లాగానే దీన్ని చూస్తారా? అంటే ఒకటి బేసిక్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కథ అనేది ఇప్పటికీ నేను లేదు. నేనైతే దాన్ని బిలీవ్ చేయను. ఎందుకంటే ఏ కథ ఆల్రెడీ మనం చూసిన కదే, మన దగ్గర నుంచి వచ్చిన కదే. అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది ఇంకోటి లేదు. దానికి మనం చెప్పే ఎమోషన్ స్ట్రాంగ్గా దాన్ని బలంగా మనం పర్ఫెక్ట్గా చెప్పగలిగితే కనుక ఏ ఎమోషన్ సినిమా వస్తారు. అది కామెడీ అవ్వచ్చు, లేదా ఎమోషన్ అవ్వచ్చు, సెంటిమెంట్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, ఒక అగ్రెషన్ అవ్వచ్చు, ఎనీ ఎమోషన్ ఏదైనా కానీ మనం చెప్పడం పర్ఫెక్ట్గా చెప్పగలగాలి. ప్లస్ ఇదేంటంటే కంప్లీట్ ప్యాకేజ్ యాక్షన్ ఫిల్మ్ అండి. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, లవ్ ఉంటుంది, ఒక జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ మధ్యన మంచి కాన్ఫిడెన్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్ మధ్యన ఎంజాయ్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి సినిమాలో. ఒక అంటే అన్నిటితో పాటు సినిమా ఇప్పుడు ప్రజెంట్ ఎలాగైతే ఏమైపోయిందంటే సినిమా చాలా రియలిస్టిక్గా అప్రోచ్లో చూస్తున్నారు సినిమాని. ఓవర్ మెలో డ్రామా చేస్తే సినిమా చూడట్లేదు, ఆ రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటుంది సినిమా. వాళ్ళకి దగ్గరగా ఉంటేనే దూరంగా ఉంటే ఏముంటుంది అంటే సినిమా చూస్తున్న సేపు అరే ముగ్గురు ఫ్రెండ్స్, అరే మన ఫ్రెండ్స్ మధ్యన కూడా ఇలాంటి జరిగినాయి కదా, మన ఫ్యామిలీ కూడా ఇలాంటి జరిగినాయి కదా అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్ది. సో ఇంకో కీలకమైనటువంటి పాత్ర జయసుధ గారు. సో సినిమా కథలో ఎమోషన్ కోసం జయసుధ గారిని తీసుకున్నారా, లేదంటే కథకి చాలా అవసరం ఉంది, కథను చాలా డ్రైవ్ చేస్తా ఆవిడ క్యారెక్టర్ డ్రైవ్ చేస్తుంది. ఆవిడ క్యారెక్టర్ ట్విస్ట్ టర్న్తో ఉంటుంది ఆవిడ క్యారెక్టర్. కాబట్టి అంటే అంత చూసిన ఒక ప్లెజెంట్ లుక్ మన బామ్మ చూసినట్టే మనకు ఒక ఫీలింగ్ కలగాలంటే ఇంకా జేసు గారు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. ఆవిడ కొంచెం డేట్స్ యూఎస్ వెళ్ళాలి కొంచెం లేదు అనుకున్నా కానీ లేదు మనం అడ్జస్ట్ చేసుకొని చేస్తాను, చిన్న క్యారెక్టర్ మీరు చేయండి మేడం, కానీ తమిళ కన్నా తెలుగుకి చాలా హ్యాండ్స్ చేసామని చెప్పి ఆవిడకి డైలాగ్స్ ఎలా ఉంటాయో చెప్తే ఓకే చేశారు. ఆవిడ తమిళ్లో క్యారెక్టర్ కొంచెం ఇంత డిగ్నిఫైడ్గా ఉండదు, జేసు గారిని చాలా డిగ్నిఫైడ్గా చాలా బాగా చూపించాం. అంటే ఒక టెంపుల్కి ట్రస్టీ లాగా ఉంటారు ఆవిడ, ఆ డిగ్నిఫైడ్గా అలా ప్రయాణం చేశాం. ఒక టెంపుల్ బ్యాక్డ్రాప్లో జరుగుతున్నటువంటి స్టోరీ అనుకోవచ్చు. ఒక కుటుంబం ఒక ఆలయాన్ని రక్షించడం కోసం ఏ విధంగా ఉంది అనేది కనబడుతుంది. అదే క్లియర్, అదే మా కథ అదే.
సో రాధామోహన్ గారి కెరీర్లో ఒక భారీ కమర్షియల్ కోసం ఎదురు చూస్తున్నారు ఆయన కూడా. డెఫినెట్గా ఈ సినిమా రాధామోహన్ గారికి డెఫినెట్గా మంచి కమర్షియల్ హిట్ ఇస్తానేసి నేను గట్టి నమ్మకంతో ఉన్నాను. అంటే నిర్మాతలు కూడా అంటున్నారు ఆడియన్స్ని థియేటర్ రప్పించే బాధ్యత దర్శకుల మీదే ఉంటుంది, అదే స్థాయిలో కథలు కావచ్చు సినిమాలు ఎంపిక చేసుకునే బాధ్యత కూడా దర్శకుల మీదే ఉంటుంది అనేది నిర్మాతల వాదన. అంటే అంటే ఉంటారు కథలు పక్కన పెడితే కథలు ఎప్పుడు తెలుస్తుంది, థియేటర్కి వచ్చే తెలుస్తాయి. దాని ముందు వరకు మనం ప్రజెంట్ చేసే ఏవైతే ఉంటుందో మన సాంగ్స్ కానీ మన టీజర్ కానీ మన ట్రైలర్ కానీ ఈ ప్రాసెస్లో మనం చేసే ప్రమోషన్ కానీ మన కొత్తగా ట్రై చేశారు సంక్రాంతి కోసం అనిల్ గారు కొత్తగా ట్రై చేశారు. దాంతో గట్టి ఓపెనింగ్ ఉంటారు, చాలా పెద్ద సక్సెస్. రీజనల్ ఫిల్మ్ 300 కోట్లు చేయడం అనేది అసలు షాకింగ్ న్యూస్. అసలుకి దాన్ని అచీవ్ చేశారు, అసలుకి గ్రేట్ సక్సెస్ తీసుకున్నారు. అలాగే హిట్ 3కి సీరియస్ సినిమా అయినా కానీ దాన్ని డిఫరెంట్గా ప్రమోట్ చేసుకుంటారు నాని గారు, మంచి ఓపెనింగ్ తీసుకున్నారు. అలాగే సింగిల్కి మంచి ప్రమోషన్ చేశారు. ఇప్పుడు ప్రమోషన్ యాక్టివిటీ అనేది మెయిన్ అయిపోయిందండి. సినిమాను నువ్వు థియేటర్కి వచ్చి నా సినిమా ఎలా ఉండొచ్చు ఎలా ఉండొచ్చు చెప్పడం కన్నా నీ డేట్ చెప్పడం కోసం చేసే ప్రాసెస్లో ఆడిని ఎంటైన్ చేయాల్సి వస్తుంది. అది సీరియస్ సినిమా అవచ్చు లేదా ఇంకో సినిమా అవచ్చు, కానీ మనం చేసే ప్రమోషనల్ యాక్టివిటీ ఆడిని హుక్ చేయాలా ఉంటుంది. ఓకే, విజయ్ గారు అంటే 2 భారీ ప్రాజెక్ట్స్ చేద్దాకా వచ్చేసి చేజార్చుకున్నారు. అంటే ఏ విషయంలో అంటే చిరంజీవి గారితో కావచ్చు నాగ చైతన్య 2 సినిమాలు విజయ్ గారు చేజార్చుకున్నారనే మాట వినబడుతుంది. నిజమేనండి. అంటే చిరంజీవి గారి దగ్గర ఇంతవరకు కథ గురించి కూడా వెళ్ళదండి. 2-3 సార్లు కలిసామంతే, కథ చెప్పే ప్రాసెస్లో ఉన్నాం. అసలు అక్కడి నుంచి అవకాశం వస్తే అసలు అది వదులుకుంటా ఉండే అసలు గోల్డెన్ ఆపర్చునిటీ. చైతన్య గారి విషయంలో ఏమైందంటే మా టోటల్గా కథతో సాటిస్ఫై చేయలేకపోయాను. నేను కథ నచ్చింది ఆబ్వియస్లీ ఏ హీరోయిన్ సినిమా ఓకే చేస్తారు. మనం వాస్తవం చెప్పాలంటే మనం చెప్పిన కథలో కొంచెం క్లైమాక్స్ చైతన్య గారు నచ్చలేదు. మనతో సినిమా మెటీరియల్ అవ్వలేదు, అంతే. నచ్చుంటే డెఫినెట్ మెటీరియల్ అయ్యేది. ఓకే, నిర్మాత పరిస్థితి ఈ సినిమాతో మారుతుందంటారా? డెఫినెట్గా అండి, అంతా పాజిటివ్గా ఉంది. అన్ని బిజినెస్ సెట్ కూడా చాలా ఎనర్జీగా ఎంకరేజింగ్గా ఉంది. రేపు థియేటర్ కూడా ఆడియన్స్ మంచి రిజల్ట్ ఇస్తే కనుక అందరి భవిష్యత్తులు మారిపోతాయి. నేను కొంచెం బిగ్ లీగ్లోకి వెళ్తాను, మా 3 హీరోలకు మంచి హిట్ వస్తుంది, మా ప్రొడక్షన్స్ కూడా మంచి హిట్ వస్తుంది. సో 3 హీరోలకు అదేవిధంగా ప్రొడ్యూసర్ కూడా మంచి హిట్ అవసరం ఇప్పుడు ఈ సమయంలో. అందరికన్నా అంటే ఇప్పుడు నాకు అవసరం లేదు, ఎవరికి ఇష్టం లేదు, ప్రతి ఒక్కరికి సక్సెస్ ఉంది. ఎవరికైనా హిట్ అవసరమేనండి. హిట్తో పాటు ఒక హిట్ అనే పదమే కాదు, మా ప్రొడ్యూసర్కి దీనికి పెట్టిన సినిమాకి బాగా భారీ ఖర్చు పెట్టి ఆ డబ్బులన్నీ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ విజయ్ గారు. సో భైరవం మీ 3వ సినిమా కూడా హ్యాట్రిక్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది భైరవం గురించి దర్శకుడు విజయ్ కనకమేడల చెప్పినటువంటి విషయాలు. తప్పకుండా భైరవం అనేది తన కెరీర్లోనే కాదు నిర్మాతకు కూడా మంచి వసూలు సాధించబోయే చిత్రంగా నిలుస్తుంది. అదేవిధంగా రీమేక్ అనే మాట వినిపించకుండా మన నేటివిటీకి తగ్గట్టుగానే చక్కటి మార్పులు చేసి సినిమాను ఒక తెలుగు సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి విజయ్ చెప్తున్నారు. ఓటీ స్టూడియో.